నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ పూర్తి అయింది. 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ పూర్తి అయింది. 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సో జోగి రమేష్ ని అయితే 11 గంటల పాటు విచారించడం జరిగింది. మరి ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటికి వచ్చాయి? ప్రధానంగా ఏదైతే ప్రతిభ ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ ను దాదాపుగా 11 గంటల పాటు విచారించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ దే కీలక పాత్ర అని, ఏదైతే ఆ కేసులో కీలక సూత్రధారి పాత్రధారిగా ఉన్నటువంటి A1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ ను ఏదైతే సిట్ అధికారులు విచారించినటువంటి నేపథ్యంలో ఏదైతే అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే జోగి రమేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు కూడా ఏదైతే సిట్ మరియు ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైతే జోగి రమేష్ నివాసంలో కూడా ఈరోజు ఉదయం నుంచి సిట్ అధికారులు అదేవిధంగా ఎక్సైజ్ శాఖకి సంబంధించిన అధికారులు సంయుక్తంగా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా అక్కడ సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా హార్డ్ డిస్క్లు కొన్ని ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా చెప్తాను. పూర్తి వివరాలు ఇంకా దానికి సంబంధించి తెలియాల్సిన పరిస్థితి. ఇక విచారణ అయితే మాత్రం ముగిసింది. మరి కాసేపట్లోనే జోగి రమేష్ ను ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తారు వైద్య పరీక్షల నిమిత్తం. ఇప్పటికే ఆయన సతీమణి ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ వైద్య పరీక్షలు ముగిసినటువంటి అనంతరం ఏదైతే ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి న్యాయస్థానంలో జోగి రమేష్ ను హాజరుపరుస్తారు. హాజరుపరిచినటువంటి తరువాత మరి ఏదైతే న్యాయమూర్తి నిర్ణయం మేరకు తీర్పు ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా చాలా క్రియాశీలకంగా జోగి రమేష్ చెప్పారని ఉన్నారనేది అద్దెపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే ఉంది కాబట్టి విచారణ అయితే మాత్రం ముగిసింది. మరి కాసేపట్లో జోగి రమేష్ ను
జీజీహెచ్కి అయితే తీసుకురానున్నారని చెప్పుకోవచ్చు ప్రతిభ. సో ఇప్పుడు వరకు అయితే జోగి రమేష్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అయితే కూడా ఇది జోగి రమేష్ మీద ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి అయితే వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పుడు అక్కడ వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? వైసీపీ నేతల తీరైతే మాత్రం మొట్టమొదటి నుంచి కూడా ఈ కేసు వ్యవహారంలో జోగి రమేష్ కావచ్చు, మిగతా ఏ వైసీపీ నాయకుడు కానీ ఇదంతా కూడా అక్రమంగానే వైసీపీ నాయకుల పేర్లు చేరుస్తున్నారు, లేదంటే వైసీపీ నాయకులను అక్రమంగానే చేస్తున్నారని గతంలో కూడా జోగి రమేష్ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా తనను అరెస్ట్ చేస్తారని ముందుగానే జోగి రమేష్ ఈ వ్యవహారంలో చెప్పుకొచ్చారు. ఏది జరిగినా కూడా ఈ వ్యవహారంలో తగ్గేది లేదు, వెనక్కి అడుగు వేసేది లేదు, భయపడేది లేదని జోగి రమేష్ చెప్పినప్పటికీ ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యమేనని టీడీపీ నాయకులు, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఏది ఏమైనా నిజ నిజాలు న్యాయస్థానం ముందు తెలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నిజంగానే ఈ కల్తీ మద్యం కేసు వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉందా లేదా అనేది సిట్ అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. కాబట్టి అటు సంయుక్తంగా సిట్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే విచారణ జరిపారు. సుదీర్ఘంగా 11 గంటల పాటు జరిగిన విచారణ సిట్ అధికారులు అయితే మొదటి నుంచి కూడా జోగి రమేష్ పాత్ర ఉందని ముందు నుంచి అయితే సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే తెలుస్తోంది. కానీ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ తప్పదు అనే సంకేతాలను కూడా ముందు నుంచే ప్రజలకు ఇస్తూ వచ్చారు మరి సిట్ అధికారులు. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా సడన్గా అరెస్ట్ చేస్తే దాన్ని అక్రమ అరెస్ట్ అనాలి. కానీ ఈ సిట్ అధికారులు ముందు నుంచి కూడా ఈయన పాత్ర ఉంది అని చెప్పి అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు కూడా వైసీపీ నేతలు వారి తీరును మార్చుకోలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ముఖ్యంగా ఏదైతే ఇటు జోగి రమేష్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఆయన పాత్ర ఉందని మొట్టమొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే అది సిట్ అధికారులు లేదంటే ఎక్సైజ్ అధికారులు చెప్పింది కదా. స్వయానా ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి సెల్ఫీ వీడియో ఆధారంగా బయటకు వచ్చింది. అదేవిధంగా ఈ కేసుకి సంబంధించి కూడా జోగి రమేష్ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన మేకపోతు గాంభీర్యంగా ముందు నుంచి కూడా జోగి రమేష్ ఏదైతే చెప్తా ఉన్నారో ఆ చెప్పేటువంటి విధానాన్ని మొట్టమొదటి నుంచి కూడా కూటమి నేతలైనా లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఇటు సిట్ అధికారులైనా లేదంటే ఎక్సైజ్ అధికారులైనా చెప్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో జోగి రమేష్ ముందు నుంచి నిజాలు కనుక తేలాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో జోగి రమేష్ తప్పు చేయకపోతే ఎవరిని కూడా ఆయన్ని తప్పు పట్టే పరిస్థితి ఉండదు. కానీ కేసు వ్యవహారం అంతా కూడా గత వైసీపీ హయాంలోనే జరిగింది. అందులో ఈ ఏదైతే ఇబ్రహీంపట్నం వేదికగా ఉన్నటువంటి కేంద్రంగానే ఇదంతా జరిగింది. ఏదైతే అద్దేపల్లి జనార్దన్ కు అదేవిధంగా జోగి రమేష్ కు సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తా ఉంది. కాబట్టి సిట్ అధికారులు జోగి రమేష్ అదుపులోకి తీసుకున్నట్లు కూడా నిర్ధారించారు. కాబట్టి మరి ఏం జరగబోతుంది, ఏం జరిగిపోతుంది అనేది కూడా మరి కాసేపట్లో అయితే వేచి చూడాల్సిన అంశం ఉందని చెప్పుకోవచ్చు ప్రతిభ. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.